మిత్రులారా, జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ గత 2 వారాలుగా ప్రపంచంలో అనేక దేశాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫైల్స్. ఈ ఫైల్స్కు యూరోపియన్ దేశాలు, ఇతర దేశాలు ఎట్లా స్పందిస్తున్నాయి, భారతదేశం ఎట్లా స్పందిస్తుంది ఇవాళ మాట్లాడుకుందాం. ఎందువలనంటే ఎప్స్టీన్ ఫైల్స్లో ఏముందో ఇప్పటికే 2 వారాలుగా పత్రికల్లో, ఛానల్లో విపరీతంగా వచ్చింది. జెఫ్రీ ఎప్స్టీన్ పెడోఫైల్, రుజువై శిక్ష పడిన వ్యక్తి. ఒక ద్వీపంలో, రాంచ్లో సకల సౌకర్యాలతో వసతి ఏర్పాటు చేసి అక్కడికి ప్రపంచంలో అనేక దేశాల ప్రముఖులను తీసుకుపోయిన వ్యక్తి. ప్రపంచంలో అనేక దేశాల రాజకీయ నేతలతో, వ్యాపారవేత్తలతో సంబంధాలు పెట్టుకొని వారిని విందులకు ఆహ్వానించి వారి మధ్య ఒకరికొకరికి పరిచయం కలిగించిన వ్యక్తి. తన నేర ప్రపంచంలో భాగంగా అనేక మందికి రాసిన ఈమెయిళ్ళు, ఉత్తరాలు, వాళ్ళతో దిగిన ఫోటోలు, వాళ్లతో నేరాలు చేయించి అవి వీడియోలు తీసి తన దగ్గర పెట్టుకున్నవి అనేకం ఇప్పుడు అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ న్యాయశాఖ విడుదల చేసింది. అంతకుముందు 2025 చివరిలో విడుదల చేసింది. జనవరి 30, 2026లో విడుదల చేసింది. ఇవి మొత్తం కలిపి 3.5 లక్షల పేజీల సమాచారం ఉంది. కొన్ని లక్షల ఫోటోలు ఉన్నాయి, కొన్ని లక్షల వీడియోలు ఉన్నాయి. వీటి ఆధారంగా అన్ని దేశాలు తమ దేశ రాజకీయ నాయకులు లేదా తమ దేశ వ్యాపారవేత్తలు ఈ ఎప్స్టీన్ ఫైళ్లలో వచ్చారా, వస్తే వాళ్ళ పేరు అక్కడ ప్రస్తావన ఉంటే వాళ్ళు ఆ నేరం ఏమైనా చేశారా అని పరిశోధిస్తున్నాయి, విచారణలు జరుపుతున్నాయి. చాలా దేశాలలో రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా తమంతట తామే తమ పదవుల నుంచి వైదొలగడము, రాజీనామాలు చేయడము కూడా జరుగుతుంది. కానీ భారతదేశంలో మాత్రం ఎదురు ప్రశ్నలు చేస్తే ఏమిటి అని సవాళ్లు విసరడం కూడా జరుగుతుంది, చేయలేదని బొంకడం జరుగుతుంది. కనుక ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నది, భారతదేశంలో ఏం జరుగుతున్నది చూద్దాం. ఎప్స్టీన్ ఫైళ్లలో నిజానికి అనేక మంది పేర్లు, డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి, బిల్ క్లింటన్ దగ్గర నుంచి, సమ్మర్స్, జస్టేలీ లాంటి వ్యాపారవేత్తల దగ్గర నుంచి అనేక పేర్లు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒక 300 పేర్లు విడుదల చేసింది. ప్రపంచ రాజకీయ వేత్తలు కానీ లేదా వ్యాపారవేత్తలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ప్రభావశీలమైన వ్యక్తులు 300 మంది పేర్లు ఎప్స్టీన్ ఫైళ్లలో ఉన్నాయి అని విడుదల చేసింది. పత్రికలు, పరిశోధకులు 35 లక్షల పేజీల్లో నుంచి ఇంకా తవ్వి తీస్తున్నారు. 1200 నుంచి 1500 మంది పేర్లు ఏదో ఒక నేరంతో, ఏదో ఒక తప్పుడు పనితో సంబంధం ఉన్నవి అయి ఉంటాయి అని పత్రికల్లో వ్యాఖ్యలు, విశ్లేషణలు వస్తున్నాయి. మొత్తంగా ఎప్స్టీన్ ఫైళ్లలో 23,000 మంది పేర్లు ఉన్నాయి. కొందరి పేర్లు ఊరికే ప్రస్తావన వశత్తు ఉండవచ్చు, కొందరి పేర్లు వార్తలను ఆయన ఉటంకించినందువల్ల ఉండవచ్చు. కానీ 23,000 మంది నేరంతో ఉన్నారనడానికి వీల్లేదు. ఈ 300 మందిలో కొందరు లేదా 1500 మందిలో కొందరు ఏవో నేరాలతో జెఫ్రీ ఎప్స్టీన్తో కలిసి భాగం పంచుకున్నారు అనేది బయటపడుతుంది. ఇది బయటపడ్డ తర్వాత కనీసం 8 యూరోపియన్ దేశాలలో ఆ పేరు వచ్చినందుకే, ప్రస్తావన ఉన్నందుకే, ఇంకా విచారణ పూర్తి కాలేదు, నేరం రుజువు కాలేదు, కానీ ప్రస్తావన మాత్రమే అది చాలా అభ్యంతరకరంగా ఒక రేపిస్టుతో, ఒక రుజువైన నేరస్తుడితో, ఒక పెడోఫైల్తో ఇంత సన్నిహితంగా ఉన్నారు అని బయటపడడమే అవమానకరంగా ఉంది. సంజాయిషీలు ఇచ్చుకుంటున్నారు, సాకులు చెప్తున్నారు, విచారణలు జరుగుతున్నాయి. యునైటెడ్ కింగ్డమ్లో పీటర్ మ్యాండెల్సన్ అనే లేబర్ పార్టీ నాయకుడు, పెద్దల సభ సభ్యుడు, ఆయన ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరుందని బయటపడగానే రాజీనామా చేశాడు. బ్రిటన్లో ప్రధాన భద్రతా అధికారి మోర్గాన్ మెక్స్వీనీ రాజీనామా చేశాడు. బ్రిటన్లో ప్రిన్స్ ఆండ్రూ అంటారు, డ్యూక్ ఆఫ్ యార్క్, ఆయన నిజానికి ఆయన మీద ఎప్స్టీన్ ఫైల్స్ నేరాల గురించి గతంలోనే బయటపడింది. ఆయన అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకున్నాడు. 2024లోనే ఈ నేరాలు బయటపడి ఆయన ప్రభువంశీయుడికి ఉండే
అన్ని సౌకర్యాలు తొలగించారు. ఆయనకు సైనిక పదవి ఉంటుంది, అది తొలగించారు. ఆయనకు భరణాలు దక్కుతాయి, అవన్నీ తొలగించారు. ఇప్పుడు మళ్ళీ ఎప్స్టీన్ ఫైల్స్ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రిన్స్ ఆండ్రూ మీద విచారణలో పాల్గొనండి, ఇంకా వివరాలు బయటపెట్టండి అని ఒత్తిడి వస్తుంది. ఈ ఒత్తిడి అంతా కూడా బ్రిటన్లో అధికారంలో ఉన్న పార్టీ, లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ పదవి నుంచి దిగిపోవాలి. కీర్ స్టార్మర్ తన పార్టీ సభ్యులు, తన ప్రధాన భద్రతా అధికారి చేసిన తప్పుడు పనులకు బాధ్యత వహించాలి అని చర్చ జరుగుతూ ఉన్నది. మరొక వైపు నార్వేలో మాజీ ప్రధానమంత్రి, నోబెల్ బహుమతుల కమిటీ అధినేత థోర్బ్జోర్న్ జగ్లాండ్ ఆయన రాజీనామా చేశాడు. ఆయన మీద విచారణ కూడా ప్రారంభమైంది. నార్వేకు చెందిన దౌత్యవేత్త మోనా జూల్, ఆమె మీద, ఆమె సహచరుడి మీద విచారణ ప్రారంభమైంది. క్రౌన్ ప్రిన్సెస్ మెట్ మ్యారిట్, నార్వేలో ఇంకా రాజవంశం ఉంది. క్రౌన్ ప్రిన్సెస్ మెట్ మ్యారిట్ తాను చేశానని ఎప్స్టీన్ ఫైల్స్లో బయటపడ్డ విషయాల కోసం బహిరంగ క్షమాపణ చెప్పారు. స్లోవాకియాలో జాతీయ భద్రతా సలహాదారు మిరోస్లావ్ లాజ్కాక్ ఆయన తన పదవి నుంచి రాజీనామా చేశాడు. పోలాండ్లో ప్రభుత్వం వెంటనే ఎప్స్టీన్ ఫైల్స్లో తమ దేశస్థుల పేర్లు ఎవరి ఉంటే వాళ్ల మీద విచారణ జరుపుతాము అని ప్రకటించింది. ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ ఎప్స్టీన్ ఫైల్స్లో పోలిష్ ప్రజలకు ఎటువంటి సంబంధం ఉన్నా దాని మీద సమగ్రమైన విచారణ జరపాలి అని ఆదేశించారు. లిథువానియాలో, లాత్వియాలో ప్రభుత్వం వెంటనే తమ దేశం నుంచి ఎప్స్టీన్ తీసుకుపోయిన, అక్రమ రవాణా జరిపిన మహిళల గురించి, పాస్పోర్ట్ కుంభకోణాల గురించి విచారణ జరపాలి అని ఆదేశాలు ఇచ్చింది. విచారణ ప్రారంభమైంది. ఫ్రాన్స్లో మాజీ మంత్రి జాక్ లాంగ్ తన పదవికి వెంటనే రాజీనామా చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో డిపి వరల్డ్ అనే ఒక వ్యాపార సంస్థ, దాని CEO, దాని అధినేత సుల్తాన్ అహ్మద్ బిన్ సులాయే వ్యాపార గృహానికి అధినేతగా దిగిపోయాడు. తన మీద విచారణ ప్రారంభమైంది. ఇది మాత్రమే కాదు, అనేక దేశాలలో వ్యాపారవేత్తల మీద, సాంస్కృతిక నాయకుల మీద ఎప్స్టీన్ ఫైల్స్లో పేర్లున్నాయని వాళ్ళ మీద దర్యాప్తులు ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రచార సాధనాలలోనూ ప్రజలలోనూ ఎప్స్టీన్ ఎంత దుర్మార్గుడో, ఎప్స్టీన్ ఎంత అరాచకుడో బయటపడింది. కాబట్టి ఈ ఎప్స్టీన్తో ఇటువంటి సంబంధాలు పెట్టుకుంటారా అని వాళ్ళ దేశాలలో ఎప్స్టీన్ ఫైల్స్లో పేరు వచ్చిన నాయకుల గురించి పెద్ద ఎత్తున చర్చ, వాళ్ళ పట్ల అప్రదిష్ట ప్రారంభమయ్యాయి. అయితే ఆశ్చర్యకరంగా ఎప్స్టీన్ ఫైల్స్లో అతి ఎక్కువ పేర్లు, అసలు జెఫ్రీ ఎప్స్టీన్ పనిచేసిందే అమెరికాలో, అందువల్ల అతి ఎక్కువ పేర్లు అమెరికన్లవే ఉన్నాయి. అమెరికాలో మాత్రం ఏ ఒక్కరూ రాజీనామా చేయలేదు. చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది, కానీ దాని ప్రతిస్పందనలు, దాని మీద చర్యలు ప్రారంభం కాలేదు. పైగా అమెరికాలో అనేక మంది పరిశోధకులు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కొన్ని పేర్లను దాచిపెట్టింది, అన్ని పేర్లను విడుదల చేయలేదు, కొన్ని పేర్ల మీద బ్లాక్ పెట్టి విడుదల చేసింది అని ఒక ఆరోపణ చేస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కేవలం బాధితుల ప్రైవసీని రక్షించడానికి మాత్రమే పేర్లు తొలగించాం తప్ప ఇతరంగా నేరస్తుల పేర్లు తొలగించలేదు అని ప్రకటించింది. అయినప్పటికీ పరిశోధకులు కనీసం 2 పేర్లు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తొలగించనక్కర్లేనివి తొలగించింది అని బయటపెట్టారు. ఇప్పటికీ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అన్క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ మాత్రమే విడుదల చేశాను అన్నది. అంటే క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ మరికొన్ని ఉన్నాయి, వాటిలో ఏముందో తెలియదు. అమెరికా సంగతి అట్లా ఉండగా భారతదేశం నుంచి కూడా కనీసం 5-6 పేర్లు వచ్చాయి. ప్రధానమైన 2-3 పేర్ల గురించి మాత్రం మనం మాట్లాడుకోవాల్సి ఉంది. ఒకటి అనిల్ అంబానీ. ఈ దేశంలో మొత్తం దేశ సంపదలన్నింటినీ కొల్లగొడుతున్న 2 కుటుంబాలు, అదానీ కుటుంబం, అంబానీ కుటుంబం అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ అంబానీలు ఇద్దరిలో చిన్నవాడైన అనిల్ అంబానీ గత 10 సంవత్సరాలుగా అనేక వ్యాపారాల్లో నష్టపోయాడు. ఇప్పుడు అసలు ఎక్కడా ఆచూకీ లేకుండా ఉన్నాడు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ 10 సంవత్సరాలలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత
అప్పటి వరకు ఆయనకు అనుభవమే లేని రక్షణ శాఖ విమానాల తయారీ రాఫేల్ కాంట్రాక్టు అనిల్ అంబానీకి ఇవ్వబడింది. అది మాత్రమే కాదు, అనిల్ అంబానీ కంపెనీలు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొడితే బ్యాంకు అధినేతల మెడలు వంచి వాటికి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్, వన్ టైం సెటిల్మెంట్ చేయించారు. 27,000 కోట్ల రూపాయల అప్పు ఎగ్గొడితే 500 కోట్ల రూపాయలు చెల్లిస్తే చాలు అని ఒప్పందం చేయించారు. ఇటువంటి అనేక పనులు, అనేక లాభాలు పొందిన అనిల్ అంబానీ జెఫ్రీ ఎప్స్టీన్తో నిత్య సంబంధాలలో ఉన్నాడు. 2017-2019 మధ్య విపరీతంగా వాళ్ళ మధ్య కరస్పాండెన్స్ నడిచింది. ఆ కరస్పాండెన్స్లో జెఫ్రీ ఎప్స్టీన్ ఇతరులకు అనిల్ అంబానీ గురించి రాస్తూ మోడీ మ్యాన్ అంటే మోడీ తరఫున వచ్చిన మనిషి, మోడీ పనుపున వచ్చిన మనిషి అని చెప్పాడు. అనిల్ అంబానీ తనకు అమ్మాయిలు కావాలని అడగడం, ఎటువంటి అమ్మాయిలు కావాలని అడగడం, ఆ వివరాల్లోకి మనం పోనక్కర్లేదు. కానీ దేశ భద్రతకు సంబంధించిన, దేశ రాజకీయాలకు, పాలనకు సంబంధించిన వ్యవహారాలలో కూడా ఒక మూడో వ్యక్తి జోక్యం చేసుకున్నాడు. ఎన్నిక కాని ఒక వ్యాపారవేత్త ఎన్నికైన ప్రభుత్వం తరఫున ఈ పని చేశాడు అని చెప్పడానికి జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ఆధారాలున్నాయి. కానీ దాని మీద ఎవ్వరూ మాట్లాడడం లేదు. మోడీ ఇజ్రాయెల్ వెళ్ళడానికన్నా ముందు అమెరికా వెళ్ళాడని, అమెరికా వెళ్ళడానికి ముందు అనిల్ అంబానీ ఎప్స్టీన్ ద్వారా అమెరికాలో ఆ ఈమెయిల్స్లో చాలా చోట్ల ఉంది, మేము ఎంతగా వాళ్లకు సహకరించినా అమెరికా మమ్మల్ని చూడడం లేదు అని మోడీ అనుకుంటున్నాడు అని అనిల్ అంబానీ చెప్పాడు అని జెఫ్రీ ఎప్స్టీన్ రాశాడు. ఇటువంటి విషయాలు తప్పనిసరిగా నిస్సందేహమైనవిగా రుజువు కావలసి ఉంది. కానీ వాటి గురించి ఎవరూ మాట్లాడడం లేదు. విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఒక ఏకవాక్య ప్రకటన ఇచ్చి ఇవన్నీ నిరాధారమైనవి, ఇవన్నీ అబద్ధాలు. ఇవన్నీ అబద్ధాలంటే ఏ రోజు కలిశాడో, ఎప్పుడు కలిశాడో, కలిసిన తర్వాత వారం రోజులకు ఏం జరిగిందో, ఆ తర్వాత 10 రోజులకు ఏం జరిగిందో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. ఇది స్పష్టంగా ఉంది, కానీ అన్నీ నిరాధారం అని కొట్టివేస్తూ ఉన్నారు. దానికన్నా మించినది ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న హర్దీప్ సింగ్ పూరి జెఫ్రీ ఎప్స్టీన్ను చాలాసార్లు కలుసుకున్నాడు, చాలా ఈమెయిల్స్ రాసుకున్నారు. ఇవన్నీ ఎందుకు రాసుకున్నారు అని బయటపడితే నేను ఆయనతో బిజినెస్ వ్యవహారాలు, భారతదేశంలో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలు మాట్లాడడానికి వెళ్ళాను అని అన్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ పెట్టుబడులు పెట్టడం లేదు. జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికన్ ప్రభుత్వాధికారి కాదు. జెఫ్రీ ఎప్స్టీన్తో మాట్లాడడం అంటే పవర్ బ్రోకర్ల ద్వారా, అంటే భారత ప్రభుత్వం మాకు ఇంత ఘనత ఉంది, మమ్మల్ని అందరూ ఇంత గుర్తిస్తారు, విశ్వగురు అని చెప్పుకుంటున్నది ఒక పైరవీకార్ ద్వారా, ఒక దళారీ ద్వారా, ఒక పవర్ బ్రోకర్ ద్వారా అమెరికన్ పారిశ్రామికవేత్తలతో, ప్రభుత్వాధికారులతో మాట్లాడడానికి మధ్యవర్తిని వాడుకున్నదని అర్థం. ఇది స్వయంగా మంత్రి పూరి నేను కేవలం అధికారిక బాధ్యతల కోసమే కలిశాను. అధికారిక బాధ్యతలతో అధికారులను కలుస్తారు, పదవిలో ఉన్నవాళ్ళని కలుస్తారు. అధికారిక బాధ్యతలతో అప్పటికే శిక్షపడి జైల్లో ఉండి రేపిస్ట్, పీడోఫైల్ ఆయన బయటపడిన వాడితో సంబంధాలు పెట్టుకోవడం అంటే సోషలైట్ కూడా కావచ్చు. ఇప్పుడు ఐటీ సెల్ ఇవన్నీ బయటపడిన తర్వాత ఎంత ఓవర్ టైం పనిచేస్తున్నదంటే హర్దీప్ సింగ్ పూరిని కాపాడడానికి, ఎప్స్టీన్ ఫైల్స్లో పేర్లు ఉన్న భారతీయులను కాపాడడానికి అన్ని ఛానళ్ళు, అన్ని పత్రికలు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాయి. ఒక హాస్యాస్పదమైన ఉదంతం చెప్పాలి. ఎన్డీటీవీ ఒకప్పుడు సత్యానికి, పరిశోధనకు, నిజమైన జర్నలిజానికి ప్రతీకగా ఉండిన ఎన్డీటీవీ బలవంతాన అదానీలు ఆక్రమించుకున్నారు. అదానీల సంస్థ అయిన తర్వాత దాంట్లో వస్తున్న వార్తలు, దాంట్లో వస్తున్న చర్చలు, దాంట్లో వస్తున్న వ్యాఖ్యలు అందరికీ తెలిసినవే, వాటి గురించి చర్చించవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ ఉదంతం తర్వాత జరిగిన ఒక చర్చలో ఎన్డీటీవీ యాంకర్ పద్మా జోషి ఎప్స్టీన్ ఫైల్స్లో హర్దీప్ సింగ్ పూరి తన పేరు ఉన్న విషయం వాస్తవం ఏమిటో వివరణ ఇవ్వాలి అని ప్యానలిస్టులు అడుగుతూ ఉండగా ఆమె జెఫ్రీ ఎప్స్టీన్ పెడోఫైల్ కావచ్చు, జెఫ్రీ ఎప్స్టీన్ రేపిస్ట్ కావచ్చు, నేరస్తుడు కావచ్చు, కానీ ఆయనకు ఇంకొక ముఖం కూడా ఉంది కదా, ఆయన ఒక సోషలైట్ కదా, ఆయన ఒక పవర్ బ్రోకర్ కదా, పవర్ బ్రోకర్గా ఎవరైనా కలిసి ఉంటే
ఆయన రేపిస్టుగా పెడోఫైల్గా చేసిన వాటితో సంబంధం ఉన్నట్టేనా అని ఒక ప్రశ్న వేశారు. That he had a separate life. Professionally, he was a power broker. He used to introduce one person to the other. It was his job to keep track of what is happening in the corridors of power, and any mention by him of any individual doesn't mean that that individual naturally was going to his island or was involved in any kind of sex. అంటే నేరస్తులను సమర్థించడానికి ఎక్కడికి దిగజారిపోతున్నాము. మనం అన్ని విషయాలలోనూ ఇటువంటి తర్కాన్ని ఉపయోగించదలుచుకుంటే దావూద్ ఇబ్రహీం నేరస్తుడు కావచ్చు, దావూద్ ఇబ్రహీం బాంబులు పేల్చి ఉండొచ్చు, మనుషులను చంపి ఉండవచ్చు, కానీ ఆయన కూడా ఒక సోషలైట్ కదా, ఆయన కూడా అనేక మందికి విందులు ఇచ్చేవాడు కదా, మేము కూడా విందుకు వెళ్ళి ఉంటాం, ఏమి తప్పు? డేరా బాబా ఆయన చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేసిన వాడు కావచ్చు, ఆయన ఆ కేసులో శిక్ష కూడా పడినవాడు కావచ్చు, కానీ ఆయన ఓట్లు తెచ్చేవాడు కదా, ఆయన ఒక మత ఆచార్యుడు కదా, అందువల్ల ఆయన దగ్గరికి పోతే తప్పేమిటి? ఈ వాదన ఎక్కడి దాకా పోతుంది? అంటే దేశం ఎక్కడికి పోతున్నది? దేశం నగ్నంగా బయటపడిన వాస్తవాల విషయంలో, బయటపడుతున్న నేర సంబంధాల విషయంలో కూడా మన మతం కాబట్టి సమర్థిద్దాం, మన నాయకుడు కాబట్టి సమర్థిద్దాం, మన ప్రతిష్ట పోతుంది కాబట్టి సమర్థిద్దాం. నేరాన్ని కప్పిపెట్టడమే, నేరాన్ని సమర్థించడమే అప్రతిష్ట, నేరాన్ని బయట పెట్టడం అప్రతిష్ట కాదు.